కడుపుకి అన్నం తినేవాళ్ళు ఎవరు అనరు అన్నమాట. మానవ జన్మ ఎత్తిన వాళ్ళు ఎవరు అనరు. ఎవరెత్తారు ఎవరు ఆయనకు ఉంటేనే మొత్తం కలిపిన 10 సీట్లు 12 సీట్లు ఉన్నాయి. నీకు ప్రతిపక్ష హోదా కావాలంటే నీకు కనీసం 3వ వంతు ఉండాలిగా, మీకు లేదు. అందుకని ఆయన ఏమన్నాడు, 1000 రూపాయలు పెంచుతాడన్నాడు. ఒక్కసారి 250 కాడికి 4 సంవత్సరాలు పెంచుకుంటూ వచ్చాడు ఆయన. ఈయన 1000 రూపాయలు పెంచుతా అన్నాడు. 1000 రూపాయలు కాక 1000కి తోడు 2000 ఎక్స్ట్రా కలిపేశాడు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్కి లేదు, అయిపోయింది. ఎవరు నమ్మరండి. అసలు అసెంబ్లీకి వచ్చే మొగుడైతే ఇవన్నీ రావు. ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడమను, అసెంబ్లీకి వచ్చి ఆయన మాట్లాడితే ఆయన చెప్పిన 10 మాటల్లో ఒక్క మాట నిజమని కోరవచ్చు. ఆయన జెండా ఎగరేస్తున్నా అంటే జగన్కి ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళరు, ఎవరు రారు, ఫాల్స్ అయిపోతానే ఆయన రాల. ఏంటిది చెవట్లా డ్రా ముందు కోసం ఆశపడుతున్నారు తప్పితే ఏమి లేదు. ఎవడ మాట వినడు. ఆయనకి ఎట్టు దూతట్టు వెళ్ళిపోవటమే పని. ఎవడ మాట వినడు. ఎవడన్నా మాట వినేవాడు ఉంటే ఇందాక ఘోరంగా ఓడిపోడు. ఎవరి మాట వెనకనే ఆయన ఇష్టం వచ్చినట్టు చూసుకో. ఏం చేశాడు ఈయన, జనాన్ని చంపుకు తిన్నాడు అంతే. నేను చెవట్లా 2 కాళ్ళు ఇరిబడి నేను లెగితే మడిచింది కాదంతే. నేను వస్తాను, ఎక్కడికి వచ్చేది కాళ్ళు లేవు. ఆయన గారు అంటే వాళ్ళ తాతయ్య వాళ్ళ తాత నాన్న బ్రిటిష్ వాళ్ళకి సపోర్ట్ చేసిన ఎత్తులు, అదే బ్లడ్. జాతీయ జెండాకి ఆహ్వానం, ఆయనతో పాటు ఇంకో కొంతమంది తీసుకెళ్ళి జాతీయ జెండా కార్యక్రమంలో పాల్గొవాల్సిన ఎత్తి ఆబ్సెంట్ అయ్యాడంటే దానికి జాతీయ జెండాకి ఆ కులంతో కూడా పని లేదు, కులాలతో పని లేదు. ఇది మన భారతీయులు అందరికి సంబంధించిన పండగ. అది ఇప్పుడు క్రిస్మస్ అంటే, రంజాన్ అంటే, సంక్రాంతి పండుగలు అంటే ఏ కులానికి సంబంధించిన వాళ్ళు ఆ కులం చేసుకుంటారు. అన్ని కులాలు కలిపి ఒకే పండగ చేసుకునేది జాతీయ ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం. దాని తర్వాత రిపబ్లిక్ డే 26వ తారీఖు నాడు చేసుకుంటాం. ఈ 2 పండుగలకి కులాలతో పని లేదు. ఏంటి కులంతో పని లేకుండా చేసుకునే పండుగలు. అలాంటి పండుగలకి చేసుకోవడానికి అర్హత లేనివాడు అసలు ఆయన భారతీయుడే కాదు. బ్రిటిష్ వాళ్ళ బ్లడ్ ఏమైనా లోపల ప్రవహిస్తుందేమో మనకు తెలీదు. ఈ రోడ్లు గుంటల్లో కూడా డెలివరీ అయ్యే కేసులు కూడా వెళ్తుంటే ఆటోలోనే డెలివరీ అయిన లోకడు కూడా నేను ఒకసారి చెప్పా. ఈ గుంటలన్నీ కూటమి వచ్చిన తర్వాత రోడ్లు మరమ్మతుగా స్కేల్ ప్రకారంగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు నెమ్మదిగా. పైనుంచి నిధులు కావాలిగా, డబ్బులు కావాలిగా, అప్పులు చేసి దీన్ని తాకట్టు పెట్టి రాష్ట్రాన్ని ఆయన వెళ్ళిపోయాడు. అదేమంటే కొంతమంది జనానికి నాకు 18,000 వేసేవాడు, 20,000 వేసేవాడు అని అంటారు. రియల్గా కొంతమంది తెలియని వాళ్ళు మాట్లాడతాం తప్పితే అతని ప్రభుత్వం చాలా దారుణమైన ప్రభుత్వం. ఏంటి 104లు పెట్టాడు, 247 కోట్లు పెట్టాడు, అప్పులు చేసి వెళ్ళాడు. ఆ బకి రైతులకి జొన్నలు ధాన్యం వేసుకున్నాడు. వేసుకున్న డబ్బులు ఈ కూటమి వచ్చిన తర్వాత బాకీ తీర్చారు. గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫీసులకి వాళ్ళ జగనన్న చెమ్మలు వేసి దానికి 2,48,00,000 రూపాయలు కోట్లు అప్పు చేశాడు. మళ్ళీ దాన్ని కోర్టు చేయి ఆర్డర్ తీసుకొస్తే మళ్ళీ దాన్ని మాఫ్ చేయడానికి 200 సుమారుగా చెబుతున్నా. ఆయన బొమ్మలు వేసుకున్నాడు, పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మలు వేసుకున్నాడు. అదే ఆయనకి వ్యతిరేకం. నందివేలుకి 2 కిలోమీటర్న్నరలో ఎరికిలిపూడి అని ఒక గ్రామం ఉంది. ఇండియా లెవెల్లో పిచ్చి ఆసుపత్రికి తీసుకొస్తారు. అక్కడ ఒక 1000-2000 మంది జనం ఉంటారు పిచ్చి హాస్పిటల్లో. ఆ హాస్పిటల్కి ఆ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి ఆయనకి మైండ్ చూపెడితే అప్పుడు బాగుంటుందని నా అభిప్రాయం. పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ పరంగా వాళ్ళ నాన్నగారి పద్ధతిని చూసి ఏదో ఒక విధానంలో ఏదో వాళ్ళ నాన్నలాగా చేస్తారన్న ఆలోచనలో చాలామంది ఓటర్స్ అనేవాళ్ళు ప్రతిదానికి కూడా మొగ్గు చూపి అతనికి ఒకసారి అవకాశం ఇచ్చారు. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడు కూడా సీఎం అవ్వలేరు. ఎందుకు అవ్వలేరంటే ఒక రాజకీయ పరంగా మనిషికి ఏం కావాలనేది ఆలోచన అతనిలో లేదు. ఒక కూటమి ప్రభుత్వం ఉంది, కాపు కులాన్ని వేరే చేయాలన్న ఆలోచన కోసం జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఒక ప్లాన్ ప్రకారం ఉన్నారు. అది కూడా ఒక కాపు నాయకుల చేత తిట్టిస్తాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా కాపులు తిట్టాడా? లేదు. అంబటి రాంబాబు గారు ఎవరు? ఒక నాయుడు, ఒక కాపు జాతికి సంబంధించిన వ్యక్తిగా ఆయనే తిడతాడు, ఎవరిని తిట్టనీయడు. పిచ్చి మాటలండి. ఇవాళ రాజకీయ పరంగా ఒక ఓటరు చాలా నాడి వేరేగా ఉంది. ఎవరు మంచి ఎవరు చెడు అనేది చాలా వాటికి ఎంచుకునే వ్యక్తుల్లో చాలా వాటికి ఉన్నారు. అంతేగాని ఏదో బురద తీస్తారు, పులుముతారు, బురద అవుతుంది, కడుక్కుంటే పోతుంది యాసిడ్గా. ఇప్పుడు అలా వాళ్ళు ఏదో చేయాలనుకుంటున్నారు. ఎవడో కూడా నాయకుడు అనేవాడు ఓటర్ని ఎంచుకొని ఉన్నాడు. ఏ నాయకుడు కావాలనేది చాలా పద్ధతి ప్రకారం ప్లాన్ ప్రకారం ఉన్నారు.
జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఇదే కూటమి ప్రభుత్వం ఇలా కొనసాగితే ఆయన జీవితం మొత్తం మీద కూడా సీఎం కాలేరు. ఇప్పుడు మనిషికి ఒక బిర్యానీ పొట్లం, ఒక క్వార్టర్ బాటిల్, ఒక ఆడద మనిషికి ఒక చీర, 500 రూపాయల నోటు ఇస్తే ప్రతి వాళ్ళు వెళ్తారు. అభిమానం అనేది ఎక్కడ ఉంది? అభిమానం ఉంటే మళ్ళీ నువ్వు 171 సీట్లలో కానీ 11 సీట్లకు పరిమితం అయిపోయావు. అభిమానం ఉంటే నువ్వు ఏడుంటావు? ఈ తేప ఒక్క సీట్ కన్నా మీకు ఉంటుందా? లేదు, ఏ విధంగా కూడా ఉండదు. తప్పు జరగడం అలా ఉంచుతానండి. మనకి 2018, 2019 నుంచి కూడా 2024 వరకు కూడా ఎటువంటి డిఎస్సి నిర్వహించలేదండి. మనకి చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టి 16,347 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు నీట్గా. అది యుద్ధ ప్రాతిపదికన ఎప్పుడు ఎటువంటి చరిత్రలో ఇప్పటివరకు ఎక్కడ జరగలేదు చరిత్రలో. అలాంటి డిఎస్సిని 150 రోజుల్లో కంప్లీట్ చేసి మాకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేసి మమ్మల్ని విధుల్లో చేర్చారండి. ఇటువంటి డిఎస్సిని పట్టుకుని ఎప్పుడో ఏదో జరిగితే ఇప్పుడు పట్టుకున్నట్టు 6 నెలలు అయిపోయాక మా ఉద్యోగాలు అయిపోయాక ఇప్పుడు మా మీద నింద వేయడం జరిగింది. ఈ నిందను మేము నిరూపించుకోకపోతే ఎటువంటి ఆధారాలు లేకుండా ఈ నిందను వేయడం మా మీద, ఎటువంటి నిందకే మా ఆధారాలు ఏమీ లేకుండా కేవలం ఒక 10 మంది 20 మంది వాళ్ళు ఏదో రీజన్ ద్వారా వాళ్ళకి ఉద్యోగాలు పొందలేకపోరు. వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుంటే అబ్బాయి మొత్తం డిఎస్సీనే తప్పుపట్టి మొత్తం మెగా డిఎస్సీని దగా డిఎస్సీని చేసే ప్రయత్నం చేస్తున్నారండి ప్రతిపక్షాలు. కరెక్టే సార్. ఎందుకంటే మొత్తం రాసింది 8 లక్షల మంది 10 లక్షల మంది ఉంటే కేవలం ఒక 10 మంది 15 మంది వస్తున్నారు అని అంటే వాళ్ళు చేసిన తప్పు. కొంతమంది ఏం చేశారనంటే బీపీడీలు చేసినప్పుడు సర్వీస్ చేస్తూ వాలంటీర్గా చేస్తూ, లేకపోతే ఎస్ఎస్సీలో చేసిన వాళ్ళు, లేదా ఫేక్ సర్టిఫికెట్లు వల్ల అవ్వడం వల్ల, లేకపోతే వాళ్ళు అప్లికేషన్ పెట్టినప్పుడు పెట్టకపోవడం వల్ల, నిజాయితీగా రాసి 8 లక్షల మంది రాస్తే 10 మంది 15 మంది మాత్రం ఎందుకు వెళ్ళారు? మిగతా వాళ్ళందరూ కూడా రావాలిగా. రోడ్ల మీదకే దగా జరిగింది, మాకు పోస్టు పోయిందని చెప్పేసి కొంతమందికి హారిజంటల్ రిజర్వేషన్ అర్థం కాక, కొంతమందికి సర్టిఫికెట్లు సరిగ్గా అప్లోడ్ చేయడం రాక, కొంతమంది పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం రాక, ప్రతిదీ కన్వీనర్ కానుంచి మొత్తం పైనుంచి ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పాయింట్ టు పాయింట్, అంటే మ్యాన్ టు మ్యాన్ ప్రతి ఒక్కరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకు రాలేదు, మీకు ఉద్యోగం ఎందుకు రాలేదని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఉద్యోగం పొందిన ప్రతి అభ్యర్థి యొక్క వివరాలన్నీ కూడా ఆన్లైన్లో ఇప్పటికీ పొందుపరచడం జరిగింది. ఇప్పటికీ ఉన్నవి అవి. యాక్చువల్గా చెప్పాలంటే ఈ 2025 మెగా డిఎస్సి అనేది చాలా అత్యున్నతమైనది, ప్రధానమైనది. ఈ డిఎస్సి అనేది యాక్చువల్గా ఈ అనేకమైన కేసులు ఉన్నాయి, దానికి నిరపరాధమే. యాక్చువల్గా ఎక్కడ దానికి ఎవిడెన్స్ లేవు. కోర్టుకి వెళ్ళి కేసులు వేశారు, దాన్ని హైకోర్టు కూడా కేసు కొట్టివేయడం జరిగింది. అదే కేసు వేసినప్పుడు ప్రభుత్వం వ్యతిరేకంగా ఏ వ్యక్తి కూడా నేను అన్యాయం అయ్యాను, నాకు అన్యాయం జరిగిందనే వ్యక్తి సర్టిఫికెట్ తోటి ప్రూవ్ చేయడానికి ఆ ప్రభుత్వం కేసు వేసిన వాళ్ళతో సహకరించడం జరగలేదు. ఒకవేళ జరుగుంటే వాళ్ళు వద్దురు. అందువల్ల మేము కూడా ఏం చేస్తామంటే ప్రతిపక్ష వాళ్ళు మాకు వ్యతిరేకంగా చెప్పేటువంటి ఈ యొక్క అవమానానికి వ్యతిరేకంగా మేము నిరసన తెలుపుతూ దాన్ని ఖండిస్తూ ఈరోజు రావడం జరిగింది. ఇంత విధంగా దీన్ని హైలైట్ చేయడం వల్ల ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరైనా సరే కొంతమంది వ్యక్తులు దీన్ని తప్పు పట్టడానికి, అన్యాయంగా జరిగిందని చెప్పడానికి, దుమ్ము వేయడానికి ప్రయత్నించారు తప్ప ఇందులో అవకతవకలు జరిగాయనే ఉద్దేశం లేదు. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. 20 సంవత్సరాల కఠోర పరిశ్రమలే నాకు ఈరోజు ఈ ఉద్యోగం వచ్చింది. చివరి క్షణంలో సాధించగలిగాను. అంతా జెన్యూన్ జరిగింది. ఇంకా అవగాహన లోపం, ముఖ్యంగా హారిజంటల్ రిజర్వేషన్ గురించి లేకపోవడం. ఓకే, ఇది నా ఉద్దేశం ప్రకారం. యాక్చువల్గా నేను ఎస్సీ కులానికి చెందిన వాడిని. 2012 నుంచి నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. 2012లోను 0.3లోను, 2014 1 మార్కులోను, 18 జస్ట్ హాఫ్ మార్కులు పోయింది. ఎస్సీ కులానికి చెందినటువంటి వాడిని నేను రిజర్వేషన్లో ఓపెన్ కేటగిరీలో కాకుండా రిజర్వేషన్ సెకండ్ పోస్ట్ వచ్చాను. ఎటువంటి అక్రమాలు జరిగాయని చెప్పడానికి నా దగ్గర మాత్రం ఎటువంటి ఆధారాలు లేవు. నిజంగా జెన్యూన్గా జరిగిందని చెప్పడానికి నేను ఒక ప్రతీకను. మేము ఎంతో కష్టపడి 20 సంవత్సరాలు నిజాయితీగా నిర్విరామంగా ప్రయత్నం చేస్తున్న ప్రైవేట్ స్కూల్ చేస్తూనే నిజంగా చదివి కష్టపడి సంపాదించాము. మీరు ఆరోపణలు అనేవి అక్కడ ఎవిడెన్స్ లేకుండా చేయడం అనేది సబబు కాదు. మీరు ఎటువంటి ప్రభుత్వాల కోసం మీరు చేసే పనులు ఏదైనా ఉంటే మా విద్యార్థులు ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి మా యొక్క హక్కులను, మా యొక్క ఉద్యోగాలు ఇప్పటికీ ఉంటాయి. మేము నమ్మకంగా ఉన్నాము, ఎందుకంటే మేము జెన్యూన్గా సాధించాము కాబట్టి. మెగా డిఎస్సి అనేది నేను ఆల్రెడీ చెప్పానన్నా, మనకి చరిత్రలో ఇప్పటివరకు లేనిది విషయం ఇది. 150 రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి మొత్తం కంప్లీట్గా నీట్గా ఎటువంటి అవకతవకలు లేకుండా, ఎటువంటి ప్రలోభాలు పెట్టకుండా, ఎటువంటి అమ్ముకోవడం అనేది లేకుండా జరిగిన మంచి డిఎస్సి అనేది లోకేషన్కి మేము పాదాభివందనం చేసుకుంటున్నాము. చాలా పకడ్బందీగా నిర్వహించారు. అయితే ప్రతిపక్షాలకి పట్టుకోవడానికి ఒక పాయింట్ అనేది లేదన్న. ఎక్కడ ప్రభుత్వ పాలనని కించపరచడానికి, ప్రభుత్వ విమర్శించడానికి వాళ్ళకి దొరికే ఏదో ఒక విషయం మీద బురద జల్లడానికి చూస్తున్నారు. అది మా మెగా డిఎస్సి మీద పడ్డారు. సో మేము వాళ్ళకి ఒకటే చెప్తున్నాము, ఖబర్దార్. మేము ఒకటే, మాది జరిగిన డిఎస్సి అనేది ఎటువంటి అవకతవకలు లేకుండా చాలా జెన్యూన్గా ఇప్పటికీ కూడా ట్రాన్స్పరెన్సీగా మంచి బాగా తీశారు సార్. అలాగే హారిజంటల్ రిజర్వేషన్ బాగా అమలు చేసి ఎస్సీ వర్గానికి కానీ లేదా ఎస్సీలో ఉన్న మాదికి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు వచ్చేలాగా
లాగా మనకి క్రియేట్ చేశారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. అందుకే ఈరోజు మొగడిగా ఒక్క తాటి మీదకి వచ్చి మొత్తం 16,347 మంది కూడా మొత్తం వాళ్ళ ఫ్యామిలీలు కూడా చాలా సంతోషంగా ఉన్నాయి. అందుకే మన నిరసన తెలియజేస్తున్నాము. విపక్షానికి మా ప్రభుత్వానికి కూడా మేము సహకరిస్తున్నాము, అలాగే సంఘీభావం తెలియజేస్తున్నాము.